దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల చేత మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి వందనం చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు హెచ్చించి దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, వారికి కొదువ లేకపోయెను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, వారికి కొదువ లేకపోయెను. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచన మాట చూద్దాం. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ఈ రోజున దేవునికి వాక్యం అంటే మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా పిల్లలకు చెప్పు, ఈ రోజున నా పిల్లలు దేనితో కొదువు కలిగి ఉన్నారో, వారి కుటుంబంలో ఏదైతే కొరత కలిగి ఉన్నారో, ఏ కొదువు చేత వాళ్ళు కుమిలిపోతున్నారో వారికి చెప్పు, నేను వారికి కొదువు లేకుండా చేస్తా. ఈ మాట అపోస్తలైనటువంటి పౌలు గారి దగ్గరికి కొంతమంది శిష్యులు ఉంటున్న వారు క్షమించాలి. పేతురు యోహాను సువార్తను ప్రకటిస్తామంటే, అపోస్తలైనటువంటి పేతురు యోహాను సువార్త ప్రకటిస్తామంటే వాళ్ళ వాక్యాన్ని విని అనేక మంది ఆకర్షించబడి ఆ వాక్యానికి లోబడి తమకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి వారికి అక్కర కొలది తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టండి, వాటింట పంచి పెట్టేరి. అందుకు దేవుడు వారికి కొదవ లేకుండా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు అంటున్నాడు, వారికి ఉన్నదంతా అమ్మి దేవుని సేవకుల దగ్గర పెట్టారు. ఈ రోజున నేను ఆ మాట చెప్పట్లేదు, కానీ ఆయన కొదువు లేకుండా నీ జీవితంలో దేవుడు చేయాలంటే కొన్ని సూత్రాలు చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను. వీటిని చెయ్యి, నీకు కొదువు లేకుండా దేవుడు చెయ్యనుగాక. ఏ కొదువుతో నువ్వు సతమతమైపోతున్నావో, ఏ కొరతతో నువ్వు తల్లడిల్లిపోతున్నావో, ఏ కొరత చూసి నువ్వు కన్నీళ్ళతో సతమతమైపోతున్నావో ఆ కొదువులని దేవుడు కొట్టివేయనుగాక. దేవుడు అందుకే వాక్యం ఉన్నాడు, వాక్యం పరిశుద్ధాత్మ అంశం ద్వారా మాట్లాడుతున్నారు, వారికి కొదువు లేకుండా చేస్తా. ఈరోజు నేను చెప్పాల్సుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాటలు అంటే ఒక 3 మాటలు చెప్తాను. నీ జీవితంలో కొరత కొదువుని దేవుడు కొట్టేయాలంటే 3 అనుభవాలు. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచన మాట చూడండి. ఎవరైతే దేవుని పని కొరకు ప్రయాసపడతారో వారికి కొదువు లేకుండా దేవుడు చెయ్యనుగాక. నేను 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన పని కొరకు నువ్వు ప్రయాసపడు, ఆయన మందిరంలో పని చేయడానికి ప్రయాసపడు, దేవుని సేవకుడు చెప్పిన పని కొరకు నువ్వు ప్రయాసపడు, కొదువు లేకుండా దేవుడు నీకు చెయ్యనుగాక. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సంఘంలో ఎదుగుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు వాక్యం విని దేవుని బిడ్డ, నీ సేవకుడు చెప్పే పని దేవుని మందిర పని విషయంలో కానీ దేవుని పనిని కొదువు లేకుండా చేయి. దేవుడు ప్రయాసపడు, దేవుని పని చేయటం ప్రయాసపడు, కష్టపడి ప్రయాసపడు, దేవుడు నీకు కొదువు లేకుండా చేయనుగాక. రెండవది, దేవుడు నీకు కొదువు లేకుండా చేయాలంటే రెండవ అనుభవం చెప్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితానికి చాలా విలువైనది. అదేంటంటే, యాకోబు రాసిన పత్రిక 1:5 వచ్చిన మాట ఏంటంటే, మన చేసిన పని ఏంటంటే, ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో. రెండవది ఏంటో తెలుసా అండి, కొదువు లేకుండా ఉండాలంటే ముందు మనకు ఉండవలసిన గొప్ప అనుభవం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విని నీ కొదవులన్నీ దేవుడు కొట్టివేయనుగాక. ప్రార్థన చాలా విలువైనది, ప్రార్థన బలమైనది కనుక ప్రార్థన చేయి, నీ కొదువులని దేవుడు తీసేస్తాడు. ఆఖరి మాట చెప్పనా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కొదువు లేకుండా, కొరత లేకుండా దేవుడు చేయాలంటే మూడోది మనకు ఉండవలసినటువంటి తెచ్చండి. కీర్తన గ్రంథం 34:9 వచనం, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఎన్ని కొరతలు ఏమన్నా, ఎన్ని లోటుపాట్లు ఏమన్నా, ఎంత కొదువు ఉన్నా, నేను సేవకుడికి మాట చెప్తున్నాను, ఆయన యందు భయము భక్తుల నుంచి తొలగిపోవద్దు. ఆయన కొరకు బలంగా నిలబడు, ఆయన కొరకు విశ్వాసం కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కొరత లేకుండా, కొదువు లేకుండా చెయ్యనుగాక. ఈ 3 అనుభవాలు కలిగి ఉండు. దేవుడు నేను బహుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు కొదువు లేకుండా చేస్తానన్న ప్రభా. మా పిల్లలు ఎవరైతే ఏ కొదువులతో బాధపడుతున్నారో, కొరతలతో సతమతమవుతున్నారో వాటన్నిటిని కొట్టివేసి సమృద్ధితో మెండుగా దీవించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పెట్ట మరొకసారి అందరికి వందనాలు చేస్తున్నాను. దేని బిడ్డలు గమనించండి. మరొకసారి ఈ వాక్యం మీరందరూ ఈ వాక్యాన్ని విని బలపరచబడతారు, ఎంతో సంతోషిస్తున్నాను. మీరు వినటమే కాదండి, అనేక మంది షేర్ చేయండి. ఈ ఆదరణ గడియ అనే దైవిక కార్యక్రమం నుంచి అనేక మంది చెప్పండి. మరి మీరు వాక్యం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి,
షేర్ చేయండి. మా యందు దయ ఉంచి మమ్మల్ని ఇంకా ప్రోత్సాహపరుస్తుంది దేవుని పెట్టుకోవచ్చున్నాం. ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ మీరు ఈ ఆదరణ గడి అనేటువంటి కార్యక్రమం సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సాహపరచండి. మాకు అండగా నిలబడమని మేము ప్రాధాన్యపడుకుంటున్నాను. అంతేకాదండి, మీరు ఎవరికైనా ప్రార్థన అవుతుంటే ఈ స్క్రీన్ మీద కనపడిన నెంబర్ ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. మా ప్రేయర్ టీం వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.